హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఆలు కర్రీ మనం రాజస్థానీ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. ఒక పాన్ పెట్టుకుని అందులో కొంచెం నూనె వేసుకుని కొంచెం వెన్న వేసుకుని కరగనిచ్చుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, క్యాప్సికము వేయించుకోవాలి. తర్వాత బంగాళదుంప ముక్కలను కూడా చెక్కు తీసి కట్ చేసి ముక్కల కింద వేసేసి కొంచెం మిరియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ఉప్పు వేసి వేయించుకోవాలన్నమాట. గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు, కొంచెం ముక్క మెత్తబడేంత వరకు కలుపుకుంటూ ఉండాలన్నమాట. తర్వాత ఇంకొక పాన్ తీసుకుని అందులో నూనె వేసి తాలింపు గింజలన్నీ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని బాగా కలుపుకొని వెల్లుల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలన్నమాట. అది బాగా వేగి నూనె పైకి తేలేంత వరకు మూత పెట్టి ఉంచుకోవాలి. అది వేగిన తర్వాత నూనె పైకి తేలుతుంది కదా, అప్పుడు టమోటాని పేస్ట్ చేసి తొక్కలు తీసేసి పేస్ట్ చేయండి. అది కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకొని ఆ టేస్ట్ దానికి పట్టేంత వరకు మూత పెట్టేసి ఉంచి ఉడికించుకోవాలి. ఉడికించిన దాంట్లో పసుపు, ఉప్పు, కారము, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత నూనె ఇంకా బాగా తేలి అదంతా ముద్దగా అయ్యాక ఫ్రెష్ క్రీమ్ని వేసుకుని కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి. కలుపుకున్నాక తర్వాత కొంచెం వాటర్ వేసి మగ్గనివ్వాలన్నమాట. బాగా మగ్గనిచ్చి అంతా కలిసేంత వరకు ఉంచాక కొంచెం కొత్తిమీర వేసుకుని కలుపుకొని, కొత్తిమీర కూడా కొంచెం కలర్ మారేంత వరకు ఉంచుకుని ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న ముక్కలన్నీ వేసి కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. అలా చేసుకుంటే కర్రీ రెడీ.